హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఈ వీడియోలో అయితే మనం బ్లౌజు ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేయాలి అని అయితే చూద్దాం. ఈ వీడియోలో బ్లౌజు మెయిన్ పార్ట్ను లైనింగ్ పార్ట్ కూడా దీంట్లోనే జాయింట్ చేసిన, బుగ్గలు రాకుండా ఎట్లా జాయింట్ చేయాలని కూడా చూడండి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నా. హ్యాండ్స్లో మెయిన్ పార్ట్ పైకి ఉండేటట్టు చూసుకొని ఇట్లా హ్యాండ్కి తీసుకున్న క్లాత్ని అయితే తీసుకోవాలి. తీసుకొని దీనిపైన ఇప్పుడు లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ని పెట్టుకొని నేనైతే ఫ్రంట్ సైడ్ లోత్ అయితే ఇప్పుడు తీసుకోను, అంటే హ్యాండ్ మనకి బాడీకి జాయింట్ చేసేటప్పుడే లోతు తీసుకుంటా. సో చూడండి, నేనైతే దానిపైన పెట్టి పావు ఇంచుతోటైతే అంటే పాదం ఇంచుతోటైతే నేను ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నా. చూడండి కుట్టు ఎట్లా వస్తుందని చూస్తున్నా, కొంచెం లూజ్ వస్తుంది, టైట్ చేసిన. ఇట్లా పాదం ఇంచుతోటైతే ఒక కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా కుట్టు కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. కుట్టు ఎందుకో కొంచెం పూస కుట్టులాగా వస్తుంది, దాన్ని కూడా సెట్ చేయాలి. ఇప్పుడైతే ఇట్లా కుట్టు వేసుకున్నాం కదా, దీన్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ అంటే ఇట్లా కుట్టు వేసుకున్న సైడ్ కాకుండా ఇట్లా ఓపెన్ చేస్తే మనం ఇప్పటిదాకా కుట్టేసుకున్న ఖర్చు ఉన్నది కదా, అది లైనింగ్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని మళ్ళీ దానిపైన లైనింగ్ సైడ్ ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇది టాప్ స్టిచ్ అన్నమాట. ఇట్లా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ముడతలాగా రాదు, నీట్గా వస్తుంది హ్యాండ్ దగ్గర కింద. సో అట్లనైతే మనం ఇప్పుడు మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ముందుగానే చూసుకోవాలి, ఖర్చు మొత్తం లైనింగ్ కిందికి రావాలి. అట్లా అటు సైడ్ మాత్రం ఓన్లీ ఒరిజినల్ క్లాత్ ఉండాలి. ఇట్లా మొత్తం అయితే ఈ లైనింగ్ పైన స్టిచ్చింగ్ పడేటట్టు వేస్తూ రావాలి. ఈ స్టిచ్చింగ్ వేసే వరకు అయితే నేను ఒకటి చెప్తా. స్టిచ్చింగ్ మొత్తం నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చూపెడుతున్నా మీకు. నార్మల్గా నా దగ్గరికి కస్టమర్స్ కూడా బాగానే వస్తారు, కాకపోతే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు. ఎందుకు అని నేను అనుకున్నా. అంత సైలెంట్గా వాళ్ళే చూస్తారులే, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారులే అనుకున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ దానిపైన స్టిచ్చింగ్ రివర్స్ తీసి దానిపైన స్టిచ్చింగ్ వేస్తున్నా. అంటే టాప్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని మంచిగా అనుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టొచ్చేటట్టు అయితే వేస్తున్నా. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు సిస్టర్ ఫోన్ చేసి ఏమన్నది అని అంటే, నువ్వు ఫేస్ కనిపించేటట్టు తీస్తలేవు కదా వీడియోస్, అందుకే నిన్నెవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అని అన్నది. కాదు, అసలు ఫ్యామిలీస్ని బట్టి ఇలా అంటే నార్మల్గా కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా చూపించుకోవడానికి ఫేసెస్. అట్లా నేను నార్మల్గా నాకు వచ్చిన పని అయితే చూపిస్తున్నా కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్ చూస్తేనే వర్క్ వస్తుంది, వర్క్ చూస్తే కూడా వస్తుంది కదా. సో ఇప్పుడైతే ఇక అయిపోయింది స్టిచ్చింగ్ పై వైపు వేయడం. నార్మల్ ఫ్యాబ్రిక్ను మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా మొత్తం అటాచింగ్ అయితే చేసుకోవాలి. నేను 2 హ్యాండ్స్తో సర్దుతూ చేస్తున్నా, అట్లయితే బుగ్గ రాకుండా ఉంటుంది. నేను ఈ హ్యాండ్స్ దగ్గర పేలికలు కూడా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడే వేస్తా. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడే హ్యాండ్స్ దగ్గర పేలికలు వేసి ఫ్రంట్ లోత్ అయితే తీసుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ విధంగా అయితే ఒక సైడ్ హ్యాండ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ చూడండి, ఎక్కడనైనా బుగ్గలా వచ్చిందా? అస్సలే రాదు. అంటే మిషన్ పైన కూడా ఇట్లా చేసుకోవచ్చు. నేను గమ్ముతో అతకబెట్టడం కూడా చెప్పిన ఒక వీడియోలో. నార్మల్గా ఎట్లా అనంటే నార్మల్గా ఈ క్లాత్కి ఆ క్లాత్కి గమ్ము పెట్టి ఉంచితే ఒక 10 మినిట్స్ పక్కన పడేసుకుంటే అయిపోతుంది. ఇక మిషన్ మీద పని ఉండదు. అది కూడా నేను ఒక వీడియో తీసి చూపిస్తా. ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంకొక హ్యాండ్ని అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ని మళ్ళీ చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మంచి సైడ్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఒక పావు ఇంచ్ తోటి, ఒక పాదం డిఫరెన్స్ తోటి నేను కుట్టేస్తున్నా. చూడండి, ఇట్లా మొత్తం కుట్టు వేసిన తర్వాత
దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా కుట్టేయడం అయిపోయాక ఇగో లోపల సైడు నేను ఖర్చు మొత్తం లైనింగ్ సైడ్ ఉండేటట్టు అనుకుంటున్నాను. ఖర్చు మొత్తం లైనింగ్ సైడు ఉండాలి. అట్లా లైనింగ్ మీద పడేటట్టు కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని నార్మల్గా స్ట్రెయిట్గా మంచిగా అనుకొని దానిపైన లైనింగ్కున్న మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన స్టిచ్చింగ్ అయితే పావించుతో ఎడ్జ్లో అయినా వేసుకొని దాని పక్కన పావించుతో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక్కటే స్టిచ్చింగ్ వేసుకొని కూడా వదిలిపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే మనం ఫస్ట్ జాయింట్ చేసినాం, దానిపైన టాప్ స్టిచ్ చేసినాం, ఇప్పుడు మొత్తం పైన కూడా ఇస్తున్నాం కదా. సో ఇట్లనైతే అయిపోయింది. ఇప్పుడైతే మనం దాని పక్కనే పావించుతో అన్నా కదా, అట్లా 2 కుట్లు వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఒక కుట్టు వేసుకున్నా ఓకే, కానీ 2 కుట్లు వేస్తే నీట్గా అనిపిస్తుంది. సో ఇట్లా 2 కుట్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైనింగ్ పైన మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. 2 జాయింట్ అవ్వడం కోసం ఇట్లా అరచేయి పైన పెట్టయితే మనం స్టిచ్ చేసుకోవాలి. అట్లా చేయడం వలనైతే మనకి బుగ్గలు రాకుండా ఉంటాయి. చూడండి, మన క్లాత్ ఉన్నంత వరకే ఉండి మొత్తం స్టిచ్చింగ్ అయితే దాని మీదే పడుతుంది. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ జాయింటింగ్ అయితే అయిపోయింది కదా. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ వేసుకొని కింది సైడ్ కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ నడుం దగ్గర పావించ్ తోటి స్టిచ్చింగ్ రానియాలి. కొస్స పైన కూడా వేయొద్దు. పావించ్ తోటి మనం మన ఫ్యాబ్రిక్ పైనే స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. క్లాత్ని ఏం హెచ్చు తగ్గులు ఉండకుండా చూసుకోవాలి. ఇక్కడ కూడా నీట్గా హ్యాండ్తో పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లనే చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం ఎక్కడ ముడతలు రాకుండా సర్దుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర చూడండి, క్లాత్ని అయితే ఇట్లా నీట్గా సర్దుకోవాలి. హ్యాండ్స్ చూడండి, నేను 2 ఏ విధంగా అయితే పెడుతున్నా. ఎందుకు అని అంటే ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ ఎక్స్ట్రా అటు ఇటు ఎక్కడ జరిగినా కూడా మొత్తం అయితే మనకి అది ముడతలు అయితే వచ్చేస్తుంది. సో మనం ఇట్లా నీట్గా సర్దుకోవాలి. నెక్ ఎంత ఉండాలో అంతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఉండేటట్టు చూసుకొని మనమైతే చుట్టూ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవడం వల్ల ఎట్లాంటి బుగ్గలు లాంటివి కానీ ముడతలు లాంటివి కానీ రావు. సో ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్స్. హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఏ విధంగా వచ్చిందో చూడండి, ఎక్కడ బుగ్గలాగానైతే లేవదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనము ఎప్పుడైనా 2 భుజాలు ఎదురుంగా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. అట్లయితేనే 2 సైడ్స్ మనకి వస్తుంది. కింద మెయిన్ క్లాత్ ఉన్నా కూడా మెయిన్ క్లాత్ భుజాలు ఎదురుంగా ఉండాలి. పైన లైనింగ్ క్లాత్ ఎదురుంగా ఉండాలి. దానిపైన మార్కింగ్స్ కూడా చూడండి, ఎక్స్ మార్కింగ్స్ పెట్టుకున్నా నేను. అవి 2 పైకన్నా రావాలి, అవి 2 కింది కన్నా రావాలి. అట్లయితేనే ఎదురుంగా 2 సైడ్స్ వస్తాయి అన్నట్టు. ఆపోజిట్ పెట్టుకొని ఉంటే 2 సైడ్స్ వస్తాయి. లేదంటే ఒకటి మంచిగా వస్తుంది ఒక పార్ట్, ఇంకొక సైడ్ ఏమవుతుంది అని అంటే లైనింగ్ పై వైపుకి వస్తుంది, రివర్స్లో వస్తుంది. సో అట్లాంటి మిస్టేక్స్ కాకుండా మనమైతే 2 భుజాలు ఎదురుంగా ఉండేటట్టు చూసుకొని ఇట్లా నీట్గా సర్దుకొని మనమైతే జాయింట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్కును లైనింగ్ పార్ట్కి చూడండి, ఈ విధంగా పెట్టుకొని నేను సేమ్ మొత్తం నీట్గా 2 హ్యాండ్స్తో సర్దుకుంటూ ఇట్లనైతే స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇట్లా హ్యాండ్ పైన పెట్టడం వల్ల అది అక్కడ బుగ్గలాగా లేవడం కానీ ఎక్కువ తక్కువ క్లాత్ మధ్యలోకి పోవడం కానీ ఉండదు. మొత్తం లైనింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా
చుట్టూ వచ్చేస్తుంది అన్నమాట. చూడండి నేనైతే ఇప్పుడు మొత్తం అయితే జాయింట్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇంకొక సెకండ్ ఫ్రంట్ పార్ట్ అయితే మనము జాయింట్ చేసుకుందాం. ఇట్లా జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనము కింది క్లాత్ మొత్తం కవర్ అయిందా లేదా అని చూసుకొని భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. దీనిపైన కూడా చూడండి ఎక్స్ మార్క్ అనేది పైకి వచ్చింది. భుజాలు రెండు ఆపోజిట్ ఉన్నాకనే నేను ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నా పక్కన. ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదు, మీరు 1-2 సార్లు చూసుకోండి. భుజాలు రెండు ఒకదాని ముందు ఒకటి వచ్చిందా అని. రెండు ఒక సైడ్ రావాలి. పైన లైనింగ్ క్లాత్, కింద మెయిన్ క్లాత్ వేసుకొని చూసుకొని ఇట్లనైతే నీట్గా కుట్టుకోండి చుట్టూ. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే షేప్ బెల్ట్స్ కదా, షేప్ బెల్ట్స్ నెక్స్ట్ కుట్టుకుందాము. చూడండి ఇది కూడా ముడతలు లేకుండా వచ్చింది అన్నట్టు. నాది అట్లా ఎందుకు లాగుతున్నానంటే నాది మిషన్ అనేది పూస కుట్టులాగా వస్తుంది కొంచెం. దాన్ని కవర్ చేయడం కోసం నేను కవర్ అంటే అది ఎవరికేం ఇబ్బంది కాదు. నేను కొంచెం లూజ్ కుట్టు పెట్టినప్పుడు పూస కుట్టు వస్తుంది. నార్మల్గా బ్లౌజ్ కుట్టే టైంలో మళ్ళీ మంచిగానే వస్తుంది. ఇప్పుడైతే షేప్ బెల్ట్స్ కుడతాను. షేప్ బెల్ట్స్ కోసం అయితే మిగిలిన క్లాత్ని తీసుకున్నా. ఈ మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటికి ఇట్లా మార్కింగ్స్ వేసుకున్నా. ఈ చాక్ పీస్ తోటి వేసుకున్న మార్కింగ్స్ ఉన్నాయి కదా, అవి హుక్స్ పట్టి సైడ్ వస్తాయి అన్నట్టు. ఇవైనా స్ట్రెయిట్గా రావాలి, ఒకదానికి పక్కన ఒకటి, లేదంటే నడుం సైడ్ ఉంటాయి కదా, అవైనా ఒకదాని పక్కన ఒకటి రావాలన్నట్టు. చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నా. దీని మీద ఇంకో దాని మీద నేను చాక్ పీస్ మార్క్ వేసుకోలేదు. ఇప్పుడు నేను ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. అట్లనైనా రావాలి, హుక్స్ పట్టీలైనా ఒకదాని ముందు ఒకటి రావాలి, లేదంటే సైడ్ జాయింట్ సైడ్ పోతుంది కదా, అవైనా ఒకదాని పక్కన ఒకటి రావాలి. హుక్స్ పట్టీలై అటొకటి ఇటొకటి పోయేటట్టు పెట్టుకుంటున్నా. ఈ మన నార్మల్ది అది సైడ్ జాయింట్స్ ఉంటుంది కదా, సైడ్ జాయింట్ కోసము వచ్చేది అనేది స్ట్రైట్గా ఒకదాని ముందు ఒకటి, రెండు ఒక సైడ్ అన్నట్టు పక్కన వచ్చేటట్టు చూసుకుంటున్నా నేను. అట్లా అయితేనే అటొకటి ఇటొకటి వస్తుంది, లేదంటే రెండు షేప్ బెల్ట్స్ ఒక్క సైడే వస్తాయి, మళ్ళీ అది కూడా ప్రాబ్లమే కదా. సో మనము ఒక్కదాని పక్కన ఒకటి వచ్చేటట్టు పెట్టుకోవాలి. హుక్స్లో అయినా ఒక సైడ్ ఉండాలి, ఈ సైడ్ జాయింట్లో అయినా పక్కన ఉండాలి. అట్లా హుక్స్లో అయినా పక్కన, సైడ్ జాయింట్లో అయినా పక్కన అన్నట్టు. చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ ఈ రెండు పక్కన వచ్చినాయి మనకి. ఇట్లా పెట్టుకోవడం వల్ల 2 సైడ్స్ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు వీటిని ఓపెన్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. లైనింగ్ అనేది వీటి సైడ్ వచ్చేటట్టు, ఖర్చు వీటి సైడ్ వచ్చేటట్టు చూసుకొని వీటి పైన ఒక కుట్టు వేసుకుంటూ రావాలన్నట్టు. ఇది కూడా అంతే. ఇప్పుడైతే దీన్ని రివర్స్ చేసుకొని అంటే మంచి మార్లకు పెట్టుకొని దీనిపైన ఇంకొక స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. దీనిపైన మొత్తం ఇట్లా లైనింగ్ క్లాత్ ఒక సైడు, మెయిన్ క్లాత్ ఒక సైడ్ ఉండేటట్టు ఇట్లా నీట్గా చేసుకొని మనం ఇట్లా అనుకుంటూ స్టిచ్చింగ్ వేస్తూ రావాలి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం అయిపోయిన తర్వాత దీన్ని ఇట్లా తిప్పేసి ఇవి ఎట్లున్నాయో అట్లా జాయింట్ చేసుకోవాలన్నట్టు వీటిపైన, లైనింగ్ల పైన. ఎప్పుడైనా హుక్స్ పట్టీలైనా లేదంటే సైడ్ జాయింట్లు అయినా పక్కన వచ్చేటట్టు పెట్టుకుంటే మనము స్టిచ్చింగ్ చేసినప్పుడు అవి మన అటొక షేప్ బెల్ట్ ఇటొక షేప్ బెల్ట్ వస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మిగతా వాళ్ళకి షేర్ కాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.